వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. వి స్పార్కిల్ అంటే వినిలా స్పార్కిల్. వినిలా గారు ఇచ్చే డైట్స్ తోటి ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. సో ఈసారి చాలా సీక్రెట్గా ఇప్పటివరకు రివీల్ చేయని ఒక 1 వీక్ డైట్ ప్లాన్ రివీల్ చేస్తామంటున్నారు. అదేంటో లేట్ చేయకుండా అడిగి తెలుసుకుందాం. హలో అండి వినిలా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను భవ్య, మీరు? ఐఎమ్ గుడ్. సో ఒకవేళ నిజంగానే 1 వీక్ డైట్ ప్లాన్ రివీల్ చేయాలి అని అంటే మీరు ఏది రివీల్ చేస్తారు అందరికి హెల్దీగా అట్ ది సేమ్ టైం? మెయిన్ ఎక్కువగా లేడీసే ఎక్కువ ఉంటారు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, బట్ జెంట్స్ కూడా ఉంటారు. అంటే జెంట్స్కి ఏమైనా హెల్తీ ఇష్యూస్ వస్తే దెన్ దే విల్ టర్న్ బ్యాక్ టు డైట్, అదర్వైజ్ దే విల్ నెవర్ ఎవర్. అవును. బట్ అమ్మాయిలకి డెఫినెట్లీ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోవాలి అనే ఇన్స్టింక్ట్ ఎప్పుడు ఉంటుంది. అమ్మాయిలకి ఎప్పుడు డెలివరీస్ తర్వాత లావ్ అవుతారు, స్ట్రెస్ వల్ల లావ్ అవుతారు, పీరియడ్స్ పీసీఓడి వల్ల లావ్ అవుతారు, అన్ని హార్మోన్స్ ఇష్యూస్ వల్ల ఎక్కువ లావ్ అయ్యేది లేడీసే. అవును. ఎమోషనల్ ఫైటింగ్ చేసేది లేడీసే కాబట్టి కొంచెం మెజారిటీ. యా, అయితే నేను ఒక 13 to 1500 క్యాలరీస్ డైట్ చెప్తాను. ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఆ 1500 లోపలే ఉంటారు. 1800 నుంచి 13 to 1800 లోపే ఉంటారు వాళ్ళ క్యాలరీస్ ఎక్కువ, అంటే యాజ్ మై ఎక్స్పీరియన్స్. సో మార్నింగ్ లేవంగానే చక్కగా నోట్ చేసుకోండి క్లియర్గా. నేను కూడా నోట్ చేసుకుంటాను. మనం హెల్తీగా ఉండాలి. సో స్టార్ట్ చేయండి. హెల్తీగా ఉంటూ ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలి అనేదే ఈ కాన్సెప్ట్. ఒక 3 డైట్స్ చెప్తాను, అవి 6 డేస్కి వచ్చేస్తాయి. ఒక్కొక్క డైట్ని 2 డేస్ కానీ 3 డేస్ కానీ కంటిన్యూస్గా రిపీట్ చేయాలి. ఓకే. సింగిల్ డైట్ని అంటే ఈరోజు ఈ డైట్ చేస్తే రేపు ఎల్లుండి కూడా అదే చేయొచ్చు, లేదా 2 డేస్కి మార్చుకుంటూ వెళ్ళొచ్చు. అది ఒక ప్యాటర్న్ అనమాట. అంటే ఎవ్రీడే డైట్ కూడా మారకూడదు. ఓకే. అంటే 2 డేస్కి కొంచెం రిజల్ట్ అనేది తెలుస్తుంది, బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఈరోజు నేను ఒక బిగ్ ఫ్యాట్ మీల్ తిన్నా, అంటే చక్కగా బఫేకి వెళ్ళా, ఇంత స్వీట్స్ తిన్నాను, బిర్యానీ తిన్నాను, మళ్ళీ నైట్ పార్టీకి వెళ్ళాను, మళ్ళీ బిర్యానీ, మళ్ళీ స్వీట్స్, లేదా కాంటినెంటల్ లేకపోతే అన్ని బర్గర్స్ పిజ్జాస్ తిన్నాను అనుకో, అది రేపటికే చూపించిందంటే అది వాటర్ వెయిట్. ఒక 2 రోజులు అయిన తర్వాత చూపించిందంటే అప్పుడు అది ఫ్యాట్. ఓకే. ఆ లేయర్ ఫామ్ అవడానికి కూడా టైం పడుతుంది. ఓకే. సో అందుకనే ఒక డైట్ని ఒక 2 కానీ 3 డేస్ కానీ రిపీట్ చేయొచ్చు. ఓకే. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా గోరువెచ్చని నీటిలో తులసి ఆకుల పేస్ట్ కానీ, మింట్ లీవ్స్ పేస్ట్ ఒకరోజు, కరివేపాకు ఆకుల పేస్ట్ ఒకరోజు, అలా ఏదైనా వేసుకొని ఒక చిటికెడు పసుపుతో పాటు మిరియాల పొడి ఇంపార్టెంట్. సో ఇది తీసుకొని చక్కగా తాగేసేయండి. ఇది ఒక 2 డేస్కి ఈ డైట్ చెప్తున్నాను. ఓకే. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, హలీమ్ సీడ్స్, ఈ 5 సీడ్స్ నైటే ఒక టేబుల్ స్పూన్ నానబెట్టేస్తుంచాను. ఓకే. 4 బాదం, 4 పిస్తా, 2 క్యాష్యూ నట్స్ విడిగా నానబెట్టండి, అంజీరు, డేట్ విడిగా నానబెట్టండి. ఇవి నానబెట్టేసి మార్నింగ్ ఒక్క స్లైస్, అంటే ఇంత స్లైస్, ఒక ఆనియన్ స్లైస్ అంత స్లైస్ పైనాపిల్ వేసి, ఓకే, కొన్ని మింట్ లీవ్స్ వేసి, గోవా జామకాయ ఆకులు ఒక 2 వేసి, చక్కగా ఉసిరికాయ ఉంటే ఉసిరికాయ వేయండి, లేదా లెమన్ వేసుకోవచ్చు. ఈ సీడ్స్ అన్నీ వేసేసి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి కొంచెం వాటర్ పోస్తూ బ్లెండ్ చేసేసి, బ్లెండ్ పేస్ట్ అయిన తర్వాత ఎక్కువ వాటర్ వేసి దాన్ని వడగట్టుకొని నిమ్మకాయ పిండుకొని, ఉసిరికాయ వేస్తే నో ప్రాబ్లం, లేదా నిమ్మకాయ పిండుకొని ఒక గ్లాసు చియా సీడ్స్ ముందే నానబెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ విత్ మునగాకు పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక గ్లాసు, ఆ గ్లాసు జ్యూసులోనే 300 to 400 క్యాలరీస్ ఉంటాయి. వాళ్ళకి ఫుల్గా స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది, యాక్టివ్నెస్ ఉంటుంది, మనకు ఆకలి ఉండదు, యాక్టివ్గా ఉంటుంది, తిన్నాము, మనకు ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, బాడీలో ఫ్లూయిడ్స్ కూడా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఫ్రూట్స్ ఏం తినట్లు, అక్కడ మన గ్లూకోజ్ స్పైక్ అవ్వదు బ్లడ్లో. సో ఆ జ్యూస్ తాగాక మధ్యాహ్నం చక్కగా 2 పుల్కా పిండిలో కూడా గ్లూటన్ ఫ్రీ ఆటా తీసుకోవచ్చు. ఓకే. అదొక 2 స్పూన్స్ తీసుకొని 2 స్పూన్ రోస్టెడ్ చెన్నా పౌడర్ ఉంటుంది, సత్తు అంటారు, ఆ పౌడర్ 2 స్పూన్లు, కొంచెం పన్నీర్ తురుము, కొంచెం ఏదైనా ఆకుకూరలు, గోంగూర, పాలకూర, తోటకూర ఏదైనా వేసుకోండి. చాలామందికి థైరాయిడ్ ఉన్నది అని కూడా తెలియదు అనమాట. అది చెక్ చేయించుకోకుండా పాలకూర వేసుకోవటం అనేది చాలా తప్పు.
సో చెక్ చేసుకొని థైరాయిడ్ లేకపోతే పాలకూర ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఇందులో అదే చిన్న డౌట్స్ చాలా మందికి వస్తాయి. ఈవెన్ థైరాయిడ్ తో పాటు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు అంటారా? ఎవరైనా వాడచ్చు. థైరాయిడ్ ఉండే వాళ్ళు పాలకూర అవాయిడ్ చేసి మిగతా వేసేసి చక్కగా బాదం మిల్క్తో కానీ కొబ్బరి పాలతో కానీ ఉండకట్టేసుకొని పుల్కాలు 2 చేసుకొని 2 వెజ్ కర్రీస్, ఒకటి రోస్టెడ్ మీన్స్ దీంట్లో రోస్టెడ్ చెన్న ప్రోటీన్కి వాడాం, పన్నీర్ ప్రోటీన్కి వాడాం. అవునవును. అండ్ కర్రీలో ఇప్పుడు లేడీస్ ఫింగర్ కర్రీ అయినా, దొండకాయ కర్రీ అయినా, క్యారెట్ అయినా, బీట్రూట్ అయినా ఏదైనా ముందు ఎయిర్ ఫ్రైయర్లో కానీ అవెన్లో కానీ స్టీమ్తో కానీ హాఫ్ బాయిల్ చేసేసుకొని బాయిల్డ్ అరసందులో లేకపోతే బాయిల్డ్ బొబ్బర్లో కూడా అది మొలకెత్తి బాయిల్ చేస్తే ఇంకా మంచిది. అది చక్కగా ఒక 2 కప్పులు వెజిటబుల్స్ వేసేసి రోస్ట్ చేసేసి అదొక పెద్ద కప్పు పెట్టుకోవాలి. అండ్ పప్పు, ఆకుకూర పప్పు ఏదైనా ఆకుకూర ఎక్కువగా తీసుకొని, దాల్ తక్కువగా తీసుకొని చక్కగా ఆకుకూర ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు గట్టుకు కూడా ఇంపార్టెంట్, ప్రోటీన్తో పాటు గట్టు కూడా ఇంపార్టెంట్. అవును, ఫైబర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం బాడీలో కూడా న్యాచురల్గా ఫ్లూయిడ్స్ అనేవి ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ముందు సాలెడ్ తినాలన్నమాట. కీరా, ఆనియన్, టమాటా స్టీమ్ చేసుకున్న సలాడ్ తింటే మంచిది. ఓకే, బిఫోర్ దిస్ మీల్ ముందు ఫస్ట్ మనం సాలెడ్తోనే స్టార్ట్ చేయాలి. దాంట్లో కొంచెం బాయిల్డ్ చెన్నా వేసేసుకోవచ్చు ఆ సలాడ్లో కూడా. ముందు సాలెడ్ తిన్న తర్వాత సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా, నిమ్మకాయ, హాఫ్ బాయిల్డ్ ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. దానిలో కీరా, ఆనియన్, టొమాటోస్ కూడా యూ కెన్ హాఫ్ బాయిల్ అండ్ టేక్ ద సలాడ్ ఫస్ట్. సలాడ్ తిన్న తర్వాత ఈ 2 పుల్కా విత్ దిస్ 2 కర్రీ. అండ్ 4 o'clockకి ఒక పెద్ద కప్ కర్డ్లో ఫూల్ మకానీ, రోస్టెడ్ మకానీ వేసేసి ఒక బౌల్ తీసుకోండి. చాలా మందికి ఇది తెలియకపోవచ్చు, అంటే డే టైంలో మనం కర్డ్ తీసుకోవడం అనేది. తీసుకోవచ్చు, నేను క్యాలరీస్ని డివైడ్ చేయాలి. రైట్. సో 4 o'clock స్నాక్ కింద కర్డ్, గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే మంచిది. దాంట్లో ఒక బౌల్ ఆఫ్ ఫూల్ మకానీ వేసి సాల్ట్, పెప్పరు, నిమ్మకాయ, ఆనియన్స్, కీరా, క్యారెట్ అన్ని యూ కెన్ మేక్ ఇట్ అన్ని టేస్ట్లు కూడా తగులుతుంటాయి అందరికి. ఒక బౌల్ తినేసి మళ్ళీ ఈవినింగ్ 7కి కూడా సేమ్ 11కి తిన్న మీలే మళ్ళీ 7కి కూడా తినేసి స్టాప్ చేయాలి. 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. ఈవినింగ్ మీరు చెప్పిన కర్డ్తో పాటు మిక్స్డ్ సలాడ్ ఉంది కదా, అది తింటే కూడా వాళ్ళకి దండిగా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. ఇంక మళ్ళీ 7 దాకా ఆకలి అవ్వదు. అవును. సో బ్రేక్స్ అంటే మార్నింగ్ లేవంగానే ఉంది, 9కి ఉంది, 11కి ఉంది, 3:30కి ఉంది, మళ్ళీ 7కి ఉంది. ఇంకా నైట్ ఏమన్నా ఆకలేస్తే హల్దీరామ్స్ది మూంగ్ దాల్ అయినా, లేకపోతే బాయిల్డ్ చెన్నా అయినా, లేకపోతే ఒక గుప్పెడు పిస్తా తింటే మనకి కొంచెం నిద్ర పడుతుంది. ఒక గుప్పెడు పిస్తా, సాల్ట్, పెప్పరు, కొంచెం చాట్ మసాలా, కీరా, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఒక బౌల్ తినేసి ఆకలేస్తే, ఆకలి అయిపోతే 7కి ఆపేయటం అనేది చాలా మంచిది. ఇంకా సూపర్. ఇంకా అంతకు మించింది ఏమి ఉండదు. ఒకవేళ ఆకలిస్తే అది కూడా లైట్ ఫుడ్ లాగా తీసుకోవాలి. ఇది 3 days కంటిన్యూ చేయాలి. ఇంకొక డైట్ మార్నింగ్ లేవంగానే, అంటే ఇది ఎక్కువ గట్కి సంబంధించింది తీసుకుంటాం. మార్నింగ్ లేవంగానే బాయిల్ అవుతున్న వాటర్లో ధనియాలు, ఎండు గులాబీ రెక్కలు, ధనియాలు డైరెక్ట్ పొడియా లేకపోతే దంచి కచ్చపిచ్చ వేసి బాగా కాచి వడగట్టి, మెంతులు కూడా నైట్ నానబెట్టి అది కూడా మరిగిచ్చేస్తే బెటర్. సో వడగట్టేసి ఒక పెద్ద గ్లాసు లేవంగానే కొంచెం 1 టీ స్పూను త్రిఫలా కలుపుకొని మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని. అండ్ 9 o'clockకి గోంగూర కూడా ఒక్క పొంగు రానిచ్చేసి ఆపేసేసి, ఆ గోంగూర సీడ్స్ అన్ని యాజ్ యూజువల్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, హేజల్ నట్స్ 2, బాదం 2, పిస్తా 2 అండ్ డేట్ అండ్ అంజీర్ ఇవన్నీ నైట్ నానబెట్టేసి మిక్సీ జ్యూస్, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసేసి బ్లెండ్ చేసేసి తాగాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి బొండం వాటర్, ఆ కొబ్బరి పగలకొట్టిన వాటర్ కూడా దాంట్లో వేసేయచ్చు. సో ఒక పెద్ద 300 ml జ్యూస్ తీసుకోవాలి. ఇది ఎట్లాగో హైడ్రేట్ చేస్తుంది, వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ ఇస్తుంది కాబట్టి. మళ్ళీ గోంగూరనే బాయిల్డ్ గోంగూర మిక్సీ జార్లో వేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఓట్స్, రోస్టెడ్ ఓట్స్ అండ్ సత్తు, అదే రోస్టెడ్ చెన్నా పౌడర్ ఒక 2 spoons వేసేసి చక్కగా పెరుగు వేసేసి బ్లెండ్ చేసేసేయాలి తగినంత. దాన్ని దోశలా వేసేసుకోవాలి, దానిపైన పన్నీర్ వేసేసుకోవాలి. దీన్ని మింట్ చట్నీతో
అంటే మింట్ చట్నీ కూడా కొబ్బరి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ వేసి చక్కగా పల్లీలు థైరాయిడ్ ఉండే వాళ్ళైతే తినకూడదు. ఓకే. సో పుట్నాలు వేసేసేయండి. బట్ చాలా మంది తెలియక స్టిల్ పల్లి చట్నీ తింటూనే ఉంటారు కదా. అంటే నేను థైరాయిడ్ తగ్గాలి కదా, సో ఆ ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తాను. అప్పుడప్పుడు తినచ్చు. సో పుట్నాలు వేసేసి మిక్సీ వేసేసి తగినంత సాల్ట్, ఎక్కువ జింజర్ మాత్రమే వాడండి స్పైసెస్కి, పెప్పర్ కానీ జింజర్ కానీ. ఓకే. సో ఆ చట్నీతో ఒక 2 కానీ 3 కానీ దోశ. ఆఫ్టర్నూన్ మూంగ్ దాల్ సలాడ్. మూంగ్ దాల్, బాయిల్డ్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, అవును. దానిలో కీరా, క్యారెట్, ఆనియను అని చాట్ మసాలా, నిమ్మకాయ, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఒక బౌల్ తినేసేయటం. అండ్ ఈవినింగ్ 7 o'clock కూడా సేమ్ రిపీట్ చేయటం. నైట్కి ఏమైనా ఆకలి అనిపిస్తే ఒక కప్పు కర్డ్ తింటాం. కర్డ్ తినాలా? ఓకే ఓకే. సో అంటే అలా చేయడం వల్ల వాళ్ళకి నార్మల్దైనా గ్రీక్ యోగర్ట్ అయినా ఆకలి వేస్తే ఓకే ఇట్స్ అన్ ఆప్షన్. 7కి ఆపేస్తే చాలా బెటర్, బెస్ట్. బట్ స్టిల్ తీసుకోవాలంటే అవి తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం దండిగా కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైజెషన్కి అన్ని రకాలుగా బాగుంటుంది. సూపర్. సో చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్, వీక్లీ డైట్ ప్లాన్ కూడా చెప్పారు. ఒకవేళ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. కీప్ వాచింగ్ ఎన్టీవీ.